విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని ఒక రివ్యూ నిర్వహించకపోవడం, అలాంటి బాధిత కుటుంబాలకు ఇలాంటి సహాయ సహకారాలు అందించకపోవడం, కనీసం ఒక ధైర్యాన్ని అందించిన పాపాను కూడా ఈ ప్రభుత్వం చూసుకోలేదు. ఇందుకే ప్రజలు మీకు ఓటేసారా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు యూత్ డిక్లరేషన్ పేరు మీద ఎన్నో హామీలు ఇచ్చారు. బీఆర్ఎస్ కంటే మేము బెటర్ చేస్తాం, ఈ రాష్ట్రంలో మహిళా విద్యార్థులు మీరంతా మాకు ఓటేయండి, మీ పేరెంట్స్కి చెప్పండి, మీ తల్లిదండ్రులు చెప్పండి, మేము అధికారంలోకి వస్తే వెంటనే మీకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఇవాళ ఈ రాష్ట్రంలో డిగ్రీ విద్యార్థులు, బీటెక్ విద్యార్థులు, విశ్వవిద్యాలయం చదువుతున్న విద్యార్థులు ఎవరు కూడా ఒక్క స్కూటీ అయినా ఇప్పించిన రేవంత్ రెడ్డి అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ రోజు మీ నాయకురాలు ప్రియాంక గాంధీతోని యూత్ డిక్లరేషన్ పేరు మీద ఏమి ఇప్పించినావు? ఇక్కడ పెట్టి క్లియర్గా చాలా మెన్షన్ చేశారు. యువ మహిళా సాధికారత పేరు మీద 18 సంవత్సరాల పైబడిన ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆనాడు ప్రియాంక గాంధీ మాటలు నమ్మి తెలంగాణ విద్యార్థులు, మహిళలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటిస్తే ఇప్పటి వరకు దాని మీద ఒక చర్చ లేదు, ఒక మాట లేదు. ఎంతసేపు గత ప్రభుత్వ వైఫల్యాలని చెప్పి కాలం వెల్లయ్యడమే తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా చేసింది మాత్రం ఏం లేదనే విషయం ఇవాళ ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. ఇవాళ స్కూటీల విషయంలో ఇన్ని క్యాబినెట్ మీటింగ్లు అయినాయి, ఏ ఒక్కరోజు కూడా కనీసం మహిళా మంత్రులైన కొండ సురేఖ గారైనా కానీ సీతక్కైనా ఏ ఒక్కరైనా అడిగిరా? మిమ్మల్ని చూసి కదా తెలంగాణ ప్రజలు, మహిళలు మీకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. ఇవాళ సీతక్కకు ఎందుకు నోరు రాదు? ఎందుకు కొండ సురేఖకు నోరు రాదు? స్కూటీల విషయంలో నిలేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అడిగే బాధ్యత మీకు లేదా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఎక్కడ పోయినా రాష్ట్రంలో డిగ్రీ విద్యార్థులు కానీ ఇంజనీరింగ్ విద్యార్థులు అడుగుతూ ఉన్నారు, అన్నా ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, మాకు స్కూటీలు ఇప్పిస్తా అని చెప్పారు, మా తల్లిదండ్రులకు కొనే స్తోమత లేదు, మా ప్రభుత్వం వస్తే మీకు ఇస్తా అని చెప్పి ఆ రోజు మాకు మాట ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఆ స్కూటీల మీద ఉచితంగా ఇచ్చే స్కూటీలు ఇంతవరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చెప్పి చాలామంది ఇవాళ అమ్మాయిలందరూ ఇవాళ ఆక్రోశాన్ని వెళ్ళగక్తా ఉన్నారు. ఒక దిక్కు గురుకులాల విద్యార్థులు చనిపోతారు, దాని మీద ఈ ప్రభుత్వం ఆలోచన లేదు. ఇచ్చిన హామీలు ఇస్తారు, అవి మర్చిపోతారు. అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పారు. మరి ఇంతవరకు ఏ ఒక్క క్యాబినెట్లో అయినా దాని గురించి మాట్లాడిరా? ఓ విద్యాశాఖ మంత్రి ఉంటారన్నా కనీసం ఈ సమస్యల మీద ప్రభుత్వంలో అధికారులతో ఒక సమీక్షించుకొని ఇవన్నీ ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గరికి క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి సపరేట్ మంత్రిత్వ శాఖ ఉంటే మంత్రి ఉంటుంది, ఏర్పడేసే అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారిని తన దగ్గర పెట్టుకొని అన్ని తన దగ్గర పెట్టుకుంటే అందరూ అనుకున్నారు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నారు కాబట్టి ఇక విద్యారంగానికి ఎలాంటి లోటు ఉండదు, అత్యధికమైన బడ్జెట్ పెడతారు, ఈ రాష్ట్రం విద్యా వ్యవస్థ చాలా బాగుపడుతుంది, ప్రపంచంతో పోటీ పడే బడ్జెట్ పెడతారని చెప్పి అందరూ ఆశిస్తే విద్యాశాఖ కనీసం బడ్జెట్ లేదు, ఆ పెట్టిన బడ్జెట్లో రివ్యూ కూడా లేదు. ఎన్నికల ముందు చెప్పారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫీజు రీంబర్స్మెంట్ ₹1 కూడా మేము బాకీ ఉంచాం, మొత్తం ప్రతి కాలేజీకి మేము విడుదల చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత అన్ని కాలేజీలతో ఇంజనీరింగ్ జేఎన్టీయూలో ఒక మీటింగ్ పెట్టి మీకు అందరికీ ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నా, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇంటర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఫీజు రీంబర్స్మెంట్ను ఏ ఒక్కరు కూడా బకాయి చేయం, గ్రీన్ ఛానల్ ద్వారా మీ అందరికీ ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలన్నీ విడుదల ఇస్తామని చెప్పారు. ఇప్పటికి 4 నెలలైనా దాని మీద అతిగతి లేదు. ఈ ప్రభుత్వానికి అసలు విద్యా వ్యవస్థను పట్టించుకున్న పాపాను కూడా అసలు లేదనే విషయం ఇవాళ చాలా మంది ఇవాళ బాధపడుతూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వంలో కోదండరామ్ గారు ఎమ్మెల్సీగా తీసుకున్నారు, కనీసం ఏమైనా మాట్లాడుతున్నారా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోదండరామ్ గారు కాలుకు బల్బం కట్టుకొని ఇలా మొత్తం గ్రామాన్ని అన్ని పట్టణాలు తిరిగి ఇవాళ విద్యార్థులను మొబైలైజ్ జమ చేసి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన కోదండరామ్ గారు ఇవాళ ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పి ఇవాళ మేము మాట్లాడుతూ ఉన్నాం. ఆకునూరి మురళి గారు విద్యాశాఖ కమిషన్గా ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఏ ప్రభుత్వ విద్యా వ్యవస్థను కూడా పర్యటించలేదు. ఏర్పడిన తర్వాత మహిళా కమిషన్ చైర్మన్ గారు నేరెల శారదాగౌడ్ గారు ఇవాళ కార్పొరేట్ కాలేజీల పట్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు, విద్యార్థులు అమ్మాయిలు చాలా ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి నారాయణ శ్రీచైతన్య కాలేజీలకు వెళ్ళి అక్కడున్న లోపాలని చెప్పి బహిరంగంగా మీడియా సమక్షంలో బయట పెట్టినా కనీసం ఈ ప్రభుత్వంలో చెల్లం లేదు. నీ సొంత కమిషన్ చైర్మన్ గారు పర్యటించినా ఈ ప్రభుత్వంలో చెల్లం లేకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఇవాళ మహిళా కమిషన్ కూడా మేము రిక్వెస్ట్ చేసినాం గతంలో, అమ్మా మీరు ప్రైవేటు కార్పొరేట్ కాలేజీల పొంటి తిరగడం కాదు,
ఒకసారి ఇవాళ గురుకులాల్లో కూడా మీరు పర్యటించండి, చాలామంది విద్యార్థులు చనిపోతున్నారని చెప్పి ఇవాళ నేరెళ్ళ శారదా గౌడ్ గారిని కోరినాం. కానీ అక్క ఒక్క అడుగు కూడా ఇక్కడ కూడా బయట పెట్టలే. కార్పొరేట్ల మీద ఉన్న ప్రేమ ఇవాళ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల మీద ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ లేకపోవడం చాలా దుర్మార్గం, చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ రాష్ట్రంలోని బిడ్డలందరూ మీ బిడ్డలుగా మీరు భావించండి. ఎన్నికల ముందు మీరు ఏం మాట్లాడారు, అందరినీ మంచిగా చూసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు. ఇవాళ ప్రతి పాఠశాల లోపల ఇవాళ పీటీలు చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేము వచ్చినాక వెంటనే 100 రోజుల లోపలనే ఇవాళ వ్యాయామ ఉపాధ్యాయులు ఇవాళ నియమిస్తాం. అందరి దేశంలో ప్రపంచంలోనే ఉత్తమమైన క్రీడాకారులు తెలంగాణలో ఇవాళ తయారయ్యే విధంగా చేస్తాం, మేము ప్రోత్సహిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇంతవరకు పీటీలకు సంబంధించిన పోస్టుల భర్తీ విషయంలో ఇలాంటి మాట మాట్లాడలేదు. ఇందుకేనా ప్రజలు మీకు ఓటేసిందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. 100 రోజుల లోపలనే 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇవి జాబ్ క్యాలెండర్ను ఫాలో అవుతున్నారా? ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో కనీసం జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేస్తూ ఉన్నారా? ఆన్లైన్లో పెడుతున్నారా? దీని మీద ఏం లేదు. కాబట్టి ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలను విడనాడాలని చెప్పి ఈ రాష్ట్రంలోని విద్యార్థుల కోసం ప్రభుత్వం ఖచ్చితంగా వెంటనే ఒక విద్యాశాఖ మంత్రిని నియమించి వారికి పూర్తి స్థాయి బాధ్యత అప్పగిస్తే ఖచ్చితంగా విద్యా వ్యవస్థ గాడిలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా కాలేజీలో కూడా అమ్మాయిలందరూ ఇవాళ ప్రియాంక గాంధీకి లెటర్లు రాస్తూ ఉన్నారు. మేడం మీరు మాకు హామీ ఇచ్చారు, స్కూటీలు ఇప్పించండి అని చెప్పి. ఇట్లా చాలామంది విద్యార్థులు రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వానికి చెప్పుకోలేక ఏఐసిసి కార్యాలయానికి ఇవాళ లెటర్ రాస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకొని వెంటనే విద్యార్థులకు లాభం జరిగే విధంగా చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో కార్పొరేట్ల కళాశాల దోపిడీ చాలా ఎక్కువైపోయింది. పర్మిషన్ లేని కాలేజీలు అడ్డగోలు ఉన్నాయి. తెలంగాణలో చిన్న చిన్న కాలేజీలు పేదలు అన్ఎంప్లాయ్మెంట్స్ కొంతమంది నిరుద్యోగులు కొంతమంది కలిసి వాళ్ళు కాలేజీలు ఏర్పాటు చేసుకుంటే ఆ కాలేజీల మీద మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అధికారులందరూ ఎగబెట్టి కాలేజీలు నడవకుండా మీకు ఈ పర్మిషన్ లేదు, ఆ సర్టిఫికేట్ లేదు, ఈ సర్టిఫికేట్ అని చెప్పి లక్షల రూపాయల ఫైన్లు వేసుకొని మొన్నటి వరకు కూడా అప్లికేషన్లు కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బంది గురి చేసింది. అదే హైదరాబాద్ నడిబొట్టున చాలా కాలేజీలు ఇవాళ శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ ఫిజిక్స్ వాళ్ళ కానీ అదేవిధంగా బన్సాల్ జూనియర్ కాలేజ్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. వీళ్ళకు లెక్కలేని బ్రాంచులు ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా కాలేజీలు అన్ని లెక్కలేని కాలేజీలు వచ్చినాయి. దేనికి పర్మిషన్ ఉండదు. ఫిజిక్స్ వాళ్ళ బన్సాల్ కాలేజీలు, రెసిడెన్స్ కాలేజీలు, ప్రిజం కాలేజీలు, అవినాష్ డిగ్రీ కాలేజీలు వీళ్ళందరూ ప్రైవేట్ కాలేజీలు మొత్తం కూడా కాలేజీలలో బౌన్సర్లను పెట్టుకొని గుండాలను వీధి రౌడీలన్నీ కాలేజీల కాడ పెట్టుకొని ఏ విద్యార్థి ఎవరైనా ప్రశ్నించడానికి పోతే వాళ్ళ మీద వాళ్ళ రౌడీలతో ఇవాళ విద్యార్థుల మీద, విద్యార్థి నాయకుల మీద, పేరెంట్స్ మీద ఇవాళ దాడి చేస్తున్నారు ఈ కార్పొరేట్ కాలేజీలు. మరి వాళ్ళ మీద కార్పొరేట్ కాలేజీల మీద ఇవాళ బౌన్సర్లు పెట్టుకొని నడిపించడానికే ఈ ప్రభుత్వం ఉన్నదా? విద్యాశాఖ మంత్రి దానికోసమే ఇవాళ పనిచేస్తూ ఉన్నారా? విద్యార్థుల కోసం పట్టించుకోరా? ఎవరైనా ప్రైవేట్ కార్పొరేట్ కాలేజ్ చదివే విద్యార్థుల తల్లిదండ్రులు భోజనం సరిగా లేదని చెప్పి, ఫెసిలిటీస్ లేవని చెప్పి, మానసికంగా వేధిస్తున్నారు స్టాఫ్ అని చెప్పి ఆ విద్యార్థుల పేరెంట్స్తో వాళ్ళు వచ్చి అడిగితే ఆ పేరెంట్స్ మీద ఇవాళ బౌన్సర్లతో ఇవాళ ఈ కాలేజీలన్నీ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలన్నీ కూడా ఇవాళ దాడి చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా పోలీసులు ఒక్క కేసు కూడా పెట్టరు. పేరెంట్స్కే కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపిస్తారు తప్ప యాజమాన్యం మీద మాత్రం పోలీసు వాళ్ళు మాత్రం కేసు పెట్టలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే హోంశాఖ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకు ఇవాళ మొత్తం చాలా ఇష్టం వచ్చిన రీతిలో ఇవాళ ముఖ్యమంత్రి గారు అవకాశాన్ని ఇస్తున్నారు. ఇవాళ చిన్న చిన్న కాలేజీల మీద ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ అన్ఎంప్లాయీస్ మీద ఇవాళ పొట్టగొట్టే విధంగా ప్రభుత్వం ఇవాళ నిర్ణయాలు తీసుకుంటే కాబట్టి ఇలాంటి విధానాలను విడనాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ కార్పొరేట్ కాలేజీలో ఈ సంవత్సరం అడ్డగోలు ఫీజులు పెంచుకున్నారు. పరిమితి లేకుండా 2 లక్షలు 3 లక్షల రూపాయల ఇవాళ ఫీజులు వసూలు చేస్తే పేదవాళ్ళు ఇవాళ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కమిట్మెంట్ టైంలో ఒక ఫీజు ఉంటుంది, ఇవాళ ఎగ్జామ్స్ దగ్గర వచ్చే వరకు ఇంకో